భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కుల వృత్తుల వారి జీవితాల్లో మార్పులు రావాలని ప్రయత్నిస్తున్నారు. పర్యావరణ పరంగా ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ ఆదివాసీ మహిళల చేతి వృత్తుల పనులపై ప్రోత్సాహం అందిస్తున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చేపలను బోన్ లెస్ గా ఎలా చేయాలో కలెక్టర్ జితేష్ స్వయంగా డెమో నిర్వహించి మత్స్యకారులకు చూపించారు. బోన్లెస్ వల్ల మార్కెట్ విలువ పెంచి అదనపు లాభాలు ఎలా పొందాలో వివరించారు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఏం విలువ ఉంది, ఏం లేదు. సో వాళ్ళకి కూడా తెలుసు ఇదంతా వేస్ట్ మెటీరియల్ తయారవుతుంది. సో అదే సూప్ తయారు చేయడం. సో సూప్ మీరు తయారు చేశారా? అంటే మనం అట్లా పద్ధతి ఉందా మన దగ్గర? సో ఇప్పుడు మనం అదే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇది చూడండి, తేడా చూడండి. నేను చేసినది, ఆయన చేసినది. రైట్. సో ఆయనకి బరాబర్ న్యాక్ ఉంది కాబట్టి నేనేమంటాను అంటే ఈ శాస్త్రవేత్తలు ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళకి బరాబర్ తెలుసు చేపది నూలు ఎక్కడ ఏది, కానీ వాళ్ళు ఓన్లీ డయాగ్రామ్ తయారు చేస్తారు. నిజమైన మీకు తెలుసు. సో మనం ఏం నేర్చుకోవాలంటే మీకు ఏం కావాలి సరిగా కట్ చేయడానికి. సో వాళ్ళు వేరే దేశాల్లో ఏం చేస్తారు, గ్లౌజ్ వేసుకుంటారు. సో దట్ ఈ అటు ఇటు పోకుండా ఉంటుంది, జారకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర అది బెండ్ అయ్యే నైఫ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కత్తి బెండ్ అయ్యేది వాడతారు. తర్వాత ఇది తర్వాత తలకాయ మీన్స్ ఇది వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దానికి వేరే ఏదో క్రషింగ్ మెషిన్ నేను తెప్పిస్తాను, అది కూడా చూద్దాం, ఎరువు తయారు చేయడానికి. సో దానికి పొడి పొడిలాగా తయారు చేసి మనం దాంతో ఎరువు తయారు చేస్తాం, ఈ పులుసుకి కూడా ఇదంతా. తర్వాత ఇది ఏదైతే ఉందో దానికి వేరే పాత్రల్లో వేసుకుంటారు. వాళ్ళు తింటున్నారు, తినలేని వాళ్ళు తింటలేరు కదా, వచ్చి ఆ మార్కెట్ కోల్పోతున్నాము. ఎందుకంటే మూలు ఉంది. కానీ వాళ్ళు ఏం కొంటున్నారు, పోయి చికెన్ మటన్. చికెన్కి వాళ్ళు నాటుకోళ్ళకి ఎంత ఇస్తున్నారు?